మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా సుబ్రహ్మణ్యం గారు, కొంతమంది ఎలా ఉన్నారంటే వర్షం పడుతుందంటే పంట డ్యామేజ్ అయిపోవాలని కోరుకుంటున్నారు, కానీ తక్కువ నాడదామని అనుకోవడం లేదు. అన్నా, మీ కామెంట్ నా సమాధానం ప్రోగ్రాం కమ్ అండ్ గో లాగా వెళ్ళిపోతుంది. సమస్య బుదుటూరు గారు, అన్నా ఇంకా టమోటా రేట్ ఇంక్రీజ్ అవుతుందా? అవ్వాలి తమ్ముడు, అవుతుందని నేను కూడా ఆశిస్తున్నాను. బట్ అది ఎప్పుడు అని అర్థం కాదు. ఇవాళ కూడా అంగళ్ళ మార్కెట్లో నిన్న 400 పడ్డది, ఇవాళ కూడా 400 పడ్డది. అది ఆంధ్రప్రదేశ్ అత్తగతలం చేసిన ధరలవి. బట్ శుభారంభం 400 ధర విని ఈ మధ్యకాలం చాలా రోజులైంది. మంచో చూడ 400 రూపాయల ధర వినిపించింది మార్కెట్లో. చూడాలి ఆ భగవంతుడి ఆశీస్సులు, ఆదరణ ఎలా ఉందో. సాంబశ బతుడు గారు, అన్నా మన ప్రోగ్రాం పేరు మీ కామెంట్ నా సమాధానం కదా. కామెంట్లు చదవడం కాదు కదా, ప్రతి కామెంట్ చదువుతున్నారు తప్ప వివరణ ఇవ్వడం లేదు. నిన్న ఒక కామెంట్ పెట్టాను రేట్ గురించి. దైవ నిర్ణయం, వ్యాపార నిర్ణయం. రేట్ ఓన్లీ డెడికేటెడ్ బయ్యర్ అండ్ మండీ ఓనర్, నాట్ గాడ్, నాట్ ఫార్మర్. ఇట్ ఈస్ ట్రూ. రైతు ఏమైనా మండీ ఓనర్ అండ్ బయ్యర్స్ ఆర్ సేమ్. టమోటా ధరల విషయంలో దేవుడిది లేదు, రైతుది లేదు. వ్యాపారస్తులు, మండీ వాళ్ళు మాత్రమే టమోటా ధరలు నిర్ణయిస్తారు. మొత్తం మీద రైతు ఏమైపోయినా మండీ ఓనర్లు, బయ్యర్లు సేఫ్గా ఉంటారని సాంబశివరావు కామెంట్ పెట్టారు. అన్న, బయట డిమాండ్ లేదు, డిమాండ్ ఉంటేనే కొనుగోలు పెరుగుతుంది. నేను పదే చెప్తూనే ఉన్నాను, ఉత్తర భారతంలో ఇంకా టమాటాలు ఉన్నాయని. ఇవాళ నాగ్పూర్లో 220 రూపాయలు టమాటాలు అమ్మారు. 150 రూపాయలు ఖర్చు వస్తుంది. చేతికి వచ్చేది 70 రూపాయలు. మరి ఇక్కడ 70 రూపాయలు ఎలాంటి కలిసి దొరుకుతున్నాయి? ప్రస్తుతం వ్యాపారం యొక్క స్థితి సరిగా లేదన్నా. ఇదంతా కుదురుకొని కొన్ని రోజులు పడుతుంది. మీ యొక్క అభిప్రాయం నేను ఏకీభవించను. టమోటా ధర నిర్ణయించేది దేవుడే, బయ్యర్లు కాదు, మండీ ఓనర్లు కాదు. డిమాండ్ని బట్టి, సప్లైని బట్టి ధర ఉంటుందన్న మీరు అర్థం చేసుకోవాలి. స్వామి, వాట్ అబౌట్ 400, 420? ఆల్ ఫార్మర్స్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ రేట్స్. శివప్రసాద్ గారు, రైతులు సఫర్ అవుతున్నారు, మరి ఇతర మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు. ఇవాళ మదనపల్లి మార్కెట్లు ప్రతి మండీలోనూ గొడవే. అంగళ్ళు 400 వెళ్ళింది కేవలం 94 రేట్లు మాత్రమే. అంగళ్ళు వెళ్ళిన ధరలైనా 150 రూపాయల నుంచి 250 రూపాయలు. నెంబర్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీలు ఉంటే 270 నుంచి 320, 330, 350 ఇవి ధరలు వెళ్ళాయి. 400 కేవలం ఒక్కలాంటి వెళ్ళింది. నేను పదే చెబుతూ ఉంటాను, ఈ మరిపించే మైమరిపించే ఈ టాప్ అండ్ టాప్ 1-2 లాట్ల ధరలు మాత్రం పట్టించుకోవద్దని. వాస్తవానికైతే అసలు అది లెక్కలకి తీసుకోకూడదు. అప్పుడు ఉన్న రాజకీయ నాయకులకు స్వార్థం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే, అటల్ బిహారీ వాజ్పేయి గారికి విదేశాల చికిత్స నిమిత్తం రాజీవ్ గాంధీ చేసిన సహాయం గురించి షార్ట్ వీడియో పెట్టారు. చాలా కామెంట్లు వచ్చాయి, కానీ నా కామెంట్ దలుచుకోవడం లేదు. ఎందుకంటే నో కాంట్రవర్సీ అండ్ నో కామెంట్స్. నేను ఆ విషయాలు మాత్రం ప్రస్తావించాను. జగన్ రెడ్డి గారు, అన్న ఈరోజు మార్కెట్ స్లో, ఫాస్ట్ అయితే లేదు. నేను ప్రతి లాట్ చూశాను. అన్న, క్యాన్ మండీలు 400 రూపాయలు టాప్ రేట్ అన్న. అంగళ్ళు టుడే మార్కెట్. ఎస్, ఆ విషయం నేను చెప్పాను ఇప్పుడు ఇందాక వెంకటరామరెడ్డి గారు. ఏమి తుమ్ములు స్వామి, మీరు కూడా ఇలా. నేనేం పెట్టాను? ఆంధ్రప్రదేశ్లో అతాకుతలం చేసిన ఆ టాప్ ధరలు ఈరోజు కూడా. ఎస్, అది వెరీ ధర పడ్డది మంచిదే, వినడానికి బాగానే ఉంది. కానీ మీ దగ్గర ధరలు వెళ్ళలేదు కదా. ఈ టైమింగ్ ఏంది భయ్యా? స్టార్టింగ్లో అనిల్ గారు, పొంగునూరు, పలంనేరు, కోలారు, వడ్డేపల్లి టమోటా ప్రైస్ డైలీ అప్డేట్స్. పట్టాభి గారు, ప్రయత్నిస్తానన్నా. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, ఇక రమేష్ గారు, మా ప్రాంతంలో చాలామంది రైతులు టమాటా ఒకసారి మిర్చి వేస్తున్నారన్న, మిర్చి బాగా ప్లాంటేషన్ చేస్తున్నారు, మిర్చి రేటు ఉంటుందా అని అడిగారు. లేదన్నా, నాకు అంత ఐడియా లేదు దాని గురించి. అన్న, జూన్ రేట్స్. సూరి జితేష్ గారు, అన్న ఢిల్లీ వ్యాపారస్తులు ఈ నెల చివరిలో వస్తారనుకున్నాం, కానీ అది వాయిదా పడ్డది. బహుశా వాళ్ళు జూన్ 2వ వారంలో రావచ్చు అనుకుంటాను. జూన్లో ధరలు బాగానే ఉంటాయని అందరం అనుకుంటున్నాం. బట్ భగవాన్ కృప. ఒక అన్నదాత ఇందాక మా సహచర రైటర్తో ధరలు ఎప్పుడు వస్తాయంటే, ఆయన ఆగస్టు, సెప్టెంబర్ అంటే ఆ సమయంలో రేట్లు సేమ్ చేయాలప్ప. ఇప్పుడు వస్తాయి కదా రేట్లు. ఇంకా నేను 10లో చెప్పలేదని ఒక అన్నదాత ఆవేదన చెప్పడం జరిగింది.
ఇక మనం మరొకటి పరిశీలిస్తే, నా టమోటా అంతా వైరస్ ఎక్కువగా ఉంది. జూలై తేదీన పక్క 30 కేజీల బాక్స్ 1500 పోతుంది. రైతులకు చెప్పండి భయపడవద్దని. ఈశ్వర్ యాదవ్ గారు, మీ ప్రాంతం గురించి చెప్పింటే బాగుండేది. జూన్ 15న 500 రూపీస్. వరప్రసాద్ గారు, అన్న జూన్ 5వ తేదీకి చిన్న బాక్స్ 200 రూపాయలు ఖచ్చితంగా వస్తుంది, అమ్ముతుంది. ఇది చాలామంది నమ్మకం. మీరేమంటారు? చిన్న బాక్స్ 200, చాలా తక్కువ ధర అన్న. ఖచ్చితంగా 200 కాదు, ఇంకా మంచిది రావాలనుకుంటే 200 రూపాయలు జూన్ 5వ తేదీకి. ఇవాళ పువ్వులు 140 రూపాయలు, కోలాలు 170, 170 రూపాయలు అమ్మడం జరిగిందన్న. 200 పెద్ద విషయమే కాదు, చాలా తక్కువ ధర మీరు ఆశించారు. జూన్ 5వ తేదీ నేను ఒక డేట్ ఫిక్స్ చేయకపోయినా మాత్రం 200 రూపాయలు ఖచ్చితంగా అమ్ముతుంది. ఇవాళ నిన్న మొన్న 10 రూపాయలకి పరిమితమైంది. ఇవాళ 250. దిస్ ఇయర్ వీ కెన్ ఎక్స్పెక్ట్ స్మాల్ బాక్స్ ఇన్ జూలై 300 రూపీస్. జూలై నెలలో మేబీ. ఇక త్రిబుల్ గారు, 400 ప్రైజ్, ఎవ్రీ వన్ ఈజ్ స్మైలింగ్, బట్ వాట్ హ్యాపెన్ నెక్స్ట్ డే. నాగుల ధర అంటే రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది, బట్ కానీ తర్వాత రోజు ఏమవుతుంది అని ఒక ఆందోళన. నిజమే అన్న, నిన్న 500 పడ్డది అంగళ్ళు మార్కెట్లో, ఇవాళ 400 పడ్డది. కానీ ఉదాహరణ చూస్తే తత్తిమ్మకాయలు తీసుకుంటే 140 రూపాయలు టమాటా ఉన్నాయి అంగళ్ళు మార్కెట్లో. 140 నుంచి 200, 210 ఇవి ఎక్కువ పడ్డాయి. టాప్ అండ్ టాప్లో అయితే మాత్రం 230, 270, 300. 400 అనేది కేవలం నామమాత్రం, అలంకారప్రాయం. ఇక శివకుమార్ గారు, నా కామెంట్కి ఎన్టీఆర్ డైలాగ్ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీ భవ.